ప్రార్థనా పత్రిక సోమవారము 22/7/2024. ది లీడర్ ఆఫ్ వాచ్మెన్, ది డ్రీమ్ బార్టిజాన్ ఆఫ్ 24-25 అండ్ ఎటర్నిటీ. యెషయా గ్రంథము 6:13. దానిలో 10వ భాగం మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలి ఉండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మీరు ప్రార్థన మరియు శ్వాస యొక్క లయను నడుపుతుంటే మీరు చాలా సంతోషంగా ఉంటారు. కళ తప్పనిసరిగా 24, 25 మరియు ఎటర్నిటీ నుండి ఉద్భవించాలి. మీరు ప్రార్థన కొనసాగిస్తున్నప్పుడు సమాధానం వచ్చినట్లయితే డ్రీమ్ స్పష్టంగా మారుతుంది మరియు బార్టిజాన్లో 24, 25 మరియు ఎటర్నిటీ సృష్టించబడుతుంది. మీ కలలు శాశ్వతత్వం లోపల ఉన్నందున ఈరోజు మీకు గొప్ప కష్టాలు వచ్చినట్లయితే మీరు వాటిని శాశ్వతత్వం మరియు మీ మొత్తం జీవితకాల షెడ్యూల్ల ద్వారా చూడవచ్చు. అలా చేయడం ద్వారా సమాధానాలు త్వరగా బయటకు వస్తాయి మరియు మీరు బలాన్ని పొందుతారు. బైబిల్లోని అవశేషాలకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. వారు ఒడంబడిక మరియు దర్శనం నుండి ఉద్భవించిన కళలు మరియు శాశ్వతమైన నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. ఈ ప్రతినిధి వ్యక్తులలో జోసెఫ్ మరియు మోజెస్, శామ్యుయల్ మరియు డేవిడ్, ఎలీషా, యెషయా, డానియల్ మరియు 3 యువకులు మరియు ఎస్తేర్ ఉన్నారు. యేసు మీకు కళ కూడా ఇచ్చాడు, అది నెరవేరుతుంది. మత్తయి సువార్త 28:16-20, మార్కు సువార్త 16, అపోస్తల కార్యాలు 1:8. మీరు ఈ ఒడంబడికను పట్టుకొని ప్రార్థనలో మీ అధ్యయనాలను కొనసాగిస్తే శాశ్వతమైన ఒడంబడికను నెరవేర్చే కళను మీరు గ్రహించగలరు. 1. ఈజిప్ట్ జోసెఫ్ కళ ఒడంబడికతో మొదలై అతని దర్శనం నెరవేరింది. అందుకే యోసేపుకు జరిగినదంతా ఈ నిబంధన ఆదికాండం 37:1-11. మోషేకు జరిగినదంతా నిర్గమకాండకు దారితీసింది. నిర్గమకాండము 2:1-10. చివరికి ఈ ఒడంబడిక కనానుకు వెళ్తున్న జాషువాకు ఇవ్వబడింది. జాషువా 1:1-9. 2. బాబిలోన్ డానియల్ పరిష్కరించాడు. డానియల్ 1:8-9. 3 రాజుల ప్రాణాలను కాపాడాడు. నెబుకద్నెజర్, బెల్షజార్, డారియస్. అగ్నిలోకి ప్రవేశించిన 3 యువకుల ద్వారా దేవుని ప్రణాళిక నెరవేరింది. దానియేలు 3:8-24. ఇశ్రాయేలీయులందరూ చనిపోబోతున్నప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే పనులు ఎస్తేర్ ద్వారా జరిగాయి. ఆమె మరియు నేను నశిస్తే నేను నశించిపోతాను అని ఎస్తేర్ గ్రంథము 4:1-16. 3. రోమ్, మీరు కూడా రోమ్ చూడాలి. అపోస్తల కార్యములు 19:21. పౌలు ఇలా అన్నాడు, నేను కూడా రోమ్ను సందర్శించాలి. అపోస్తల కార్యములు 23:11. ఆ తర్వాత దేవుడు ఇలా అన్నాడు, మీరు కూడా రోమ్లో సాక్ష్యం ఇవ్వాలి. అపోస్తల కార్యాలు 23:11. మరియు మీరు సీజర్ ఎదుట విచారణకు నిలబడాలి. ఇది మీరు పట్టుకొనవలసిన కళ. శక్తివంతమైన దేశాలను రక్షించడం ద్వారా ప్రపంచ సువార్తీకరణ జరగాలి. కాబట్టి మీరు మళ్ళీ బానిసలుగా మారకూడదు. బందీగా ఉంచబడింది లేదా శక్తివంతమైన దేశాలచే వలస రాజ్యం చెందుతుంది. మరింత ముఖ్యంగా మీరు బానిసత్వం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవాలి. బందీఖానా మరియు వలస రాజ్యం. అలా చేయడం ద్వారా మీ కుటుంబం, చర్చి మరియు శేషమైన నీ ద్వారా దేశం పునరుజ్జీవపడుతుంది. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండే విశ్వాసాన్ని దయచేసి నాకు ప్రసాదించు. 7 అవశేషాలతో ఉన్న మీరు ఇప్పుడు నాతో ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఆ రహస్యాన్ని ఆస్వాదించడం ద్వారా చనిపోతున్న క్షేత్రాలను రక్షించే సాక్షిగా నాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను.